ఢిల్కేస్ ఎకవడికి స్వాగతం. గత కొన్ని రోజులుగా మనం అయితే గినిపిక్స్ గురించి ఎలాంటి వీడియోస్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడైతే వీడియో అనేది గినిపిక్స్ మీద అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను చాలా రోజులుగా ఈ యొక్క కింద బెడ్డింగ్ అనేది మార్చలేదు. సో దాని యొక్క కేజ్ సెటప్ అనేది ఎలా ఉండాలి, దీని యొక్క బెడ్డింగ్ అంటే ఏంటి, అసలు బెడ్డింగ్ అంటే ఎందుకు వేయాలి గినిపిక్స్కి అని మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసి నేను చాలా చీప్ కాస్ట్లో అయితే నేనైతే తయారు చేసుకున్న ఒక స్ట్రాంగ్ కేజ్ మాట ఇది. ఇది వచ్చేసి నాకు 350 రూపీస్లో అయితే నేను తయారు చేసాను. సో ఎవరికైనా మాకు ప్లానింగ్ తెలియాలి బ్రో, మేము కూడా 350 రూపీస్లో ఈజీగా ఎలాంటి కేజ్ మంచి కేజ్ తయారు చేసుకోవాలనుకుంటే ముందు వీడియో అనేది చేశాను. సో అదైతే చూసేసి తర్వాత ఇది చూడండి, ఒకవేళ మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి మనం ఇప్పుడు బెడ్డింగ్ చేంజ్ చేయాలి కాబట్టి మన గినిపిక్స్ని అయితే మనం బయటికి అయితే వదిలేద్దాం. అవి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాయి. సో ఆ టైంలో మనం దీన్ని అయితే మొత్తం ఫుల్గా క్లీన్ అనేది చేసుకుందాం. సో ఇప్పుడు నా లోపల బెడ్డింగ్ అనేది వేసాను నేను. గినిపిక్స్కి బెడ్డింగ్ అనేది ఏం వేసుకోవాలంటే చెక్క పొట్టు అనేది వేసుకోండి, లేదా ఎండుగడ్డి అనేది వేసుకోండి. ఎండుగడ్డి వేస్తే అవి తినేస్తాయి కాబట్టి నేను చెక్క పొట్టు అనేది వాడుతున్నాను. ఇప్పుడు చెక్క పొట్టు అనేది ఎందుకంటే ఇప్పుడు మన గినిపిక్స్ అనేవి నేల మీద అయితే తిరగలేవు. ఇవి ఖచ్చితంగానే ఈ యొక్క మట్టిలో బోరులు తీసుకోవడం కానీ లేదా గడ్డి మేల మీద తిరగడం చేస్తుంది. సో అలాగా నేరుగా ఈ కంచె మీద వేయలేము కాబట్టి నేనైతే దీన్ని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో చేతితో తీసుకుంటే ఖచ్చితంగా నా చేయి గీరిపోతుంది కాబట్టి నేను ఒక గొట్టం తీసుకొని మొత్తం చెక్క పొట్టు అతుక్కున్నదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం క్లీన్ అనేది చేసుకున్నాను నేను. సో లోపలంతా కూడా ఇంకా లోపల పక్కన అయితే కొంచెం అతుక్కుని ఉన్నాయి. సో దాన్ని అయితే ఒక పుల్ల సాయంతో, ఒక చిన్న కర్ర సాయంతో వాటిని కూడా తీసేసుకున్నాను. చూడండి, ఇలా నేను మొత్తం ఎక్కడ కూడా ఒక చిన్న పూప్ అనేది లేకుండా మొత్తం క్లీన్ అనేది చేసుకోవాలి మీరు. సో ఇదైతే కొంచెం గీరుకుంటుంది నాకైతే, ఎందుకంటే దీనికి సైడ్లు అనేవి రఫ్ చేయలేదు, అది చాలా షార్ప్గా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని అయితే మనం చెక్కపొట్టుతో మళ్ళీ అయితే రీఫిల్ అనేది చేయబోతున్నాం మనం. సో చెక్కపొట్టు ఎందుకంటే మన యొక్క గినిపిక్స్ అనేవి నేల మీద అయితే తిరగకూడదండి. సో అది తిరగకుండా ఉండాలంటే మనం చెక్కపొట్టు అనేది వాడాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి చెక్కపొట్టు. ఇదిగోండి, ఇది చూసారా, ఇది పాడైపోయిన చెక్కపొట్టు మాట. ఇది వచ్చి కొత్త చెక్కపొట్టు. ఇంకా దీని కూడా ఇది పలుకులు పెద్దవి, ఇది ఇంకా పలుకులు చిన్నవి అన్నమాట. సో ఇలాగా మనకి గినిపిక్స్ పడుకోవడానికి దొల్లడానికి బాగుంటుంది. ఇప్పుడు నేనైతే దీన్ని 1 ఇంచు 2 ఇంచెస్ కానీ నేను వచ్చేంత వరకు దీన్ని అయితే జల్లుకుంటున్నాను అనమాట. ఈ చెక్కపొట్టు అంతా కూడా నేనైతే వేసుకుంటున్నాను. ఇక ఈ విధంగా మొత్తం కేజీ అంతా కూడా చెక్కపొట్టు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. చెక్కపొట్టు అనేది వేసుకోకపోతే గినిపిక్స్కి నచ్చదండి అలాగా. సో ఇలాంటి కొంచెం అలాగా చెక్కపొట్టు మీద కాకుండా నేల మీద తిరగడం వల్ల కొన్ని కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి దీనికి ఒక హైడింగ్ స్పాట్ పడుకోవడానికి ఒకటైతే పెట్టాను, దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ అనేది కూడా పెట్టాను. సో గినిపిక్స్ అనేవి నేరుగా బౌల్ నుంచి వాటర్ అనేది తాగలేవు. ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి కేవలం గినిపిక్స్కి, హ్యామ్స్టర్స్కి అమ్ముతారు. సో అదైతే ఖచ్చితంగా మీరు కొనుక్కొని తీరాలి. సో ఎప్పుడైతే మీరు గినిపిక్స్ కొంటున్నారో దాంతోపాటు దాని ఫుడ్తో పాటు ఈ యొక్క వాటర్ బాటిల్ అనేది కూడా కొనుక్కోండి. ఎందుకంటే వాటర్ బాటిల్ అనేది చాలా కంపల్సరీ, ఎందుకంటే ఇది క్లీన్గా కూడా ఉంటుందన్నమాట. సో వాటర్ అనేది అస్తమానం అందులో దూకి స్నానం చేసేస్తే ఇవి సో అలా డర్టీ అయిపోతాయి అన్నమాట. సో అలా డర్టీ కాకుండా ఈ వాటర్ అనేది తాగినప్పుడు మాత్రమే నోటి దగ్గరికి వస్తుంది, మిగతా చోట రాదు. సో ఇలాగ మనం చక్కగా మనం అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కిందంతా మెస్సీగా ఉంది కదా, ఇదంతా కూడా క్లీన్ అనేది చేసుకుందాం. ఇదిగోండి, మొత్తం క్లీన్ అయితే చేసాను. ఇక్కడ అంతా చెక్క పొట్టు అంతా కూడా క్లీన్ చేసాను. సో ఇప్పుడైతే మన కొత్త బెడ్డింగ్లో అయితే మన గినిపిక్స్ని అయితే వేసాను. సో ఇవి మంచి ఆకలి మీద ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకదాన్ని ఒకటి ఎలా తోసుకుంటున్నాయో. సో ఈ వీడియోలో ఏదోటి ఇన్ఫర్మేటివ్ ఏదోటి చెప్పాలి కాబట్టి ఈరోజు మన వీడియోలో గినిపిక్స్ అనేవి ఎలా పట్టుకోవాలని చెప్తాను. సో ఇప్పుడు నేనైతే పట్టుకున్నాను చూడండి, అలా మీరైతే పట్టుకోవాలి. ఎదుగో ఇలా పట్టుకోకూడదండి, ఎప్పుడు కూడా కడుపు పట్టుకొని పైకి లేపకూడదు. ఇలా లేపకూడదండి. ఇలా లేపడం వల్ల ఏమవుతుందంటే దాని పేగులు కట్ట అంతా కూడా దీని బరువుకి ఆనుకొని లోపల ఈ యొక్క పేగులన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చిదిగిపోతాయి అన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం దీన్ని ఒక చేతి మీద ఏదో కోడిపిల్ల తీసుకున్నట్టు తీసుకోవాలి. సో గండి ఇలాగ ఇమీడియట్గా తీసుకొని మన ఒళ్ళో అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలాగైనా పెట్టుకోలేదనుకోండి ఏమవుతుందంటే ప్రెషర్కి అయితే గురయ్యి ఇలా పట్టుకోకూడదు, ఇలాగ వెనక్కి తిప్పి పట్టుకోవాలి. ఒకవేళ మీరు ఎలా పట్టుకోలేకపోతున్నారు అనుకోండి, పట్టుకోవడంలో మరో పొజిషన్ ఉంటుంది చెప్తాను చూడండి. ఇదిగోండి, ఈ ఈపు భాగం అనేది ఇలాగా అటుపక్క తిరిగి ఉండాలండి. సో బరువు అనేది ఈపు మీద పడడం వల్ల వీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి చూడండి, ఇలాగైతే పట్టుకొచ్చు కూడా మనం. సో కానీ పొట్ట మీద మాత్రం ప్రెషర్ పడేలాగా పట్టుకోవద్దు ఏనాడు కూడా.
పట్టుకోవడం వల్ల లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అనేది అవ్వగలవు, వాటి బరువు వల్ల చిదిగిపోతాయి అన్నమాట. సో అలాగే ఎప్పుడు కూడా పట్టుకోకండి. సో మన గినిపిక్స్ అనేవి చాలా ఆకలి మీద ఉన్నాయి, చూడసారి గేట్ కూడా వేయనివ్వట్లేదు. సో వీటికి మనం ఇప్పుడు ఫుడ్ అనేది వేయాలి, వేయకపోతే ఇవి ఆకలి అనేది తట్టుకోలేవు, అరుస్తూనే ఉంటాయి, నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంటాయి అన్నమాట. ఫుడ్ అనేది వేయకపోతే, ఫుడ్ వేయకపోవడం వల్ల గట్టిగా అరిస్తే, కొంచెం మెల్లగా అరుస్తున్నాయి అనుకోండి, అవి హ్యూమన్ ఇంటరాక్షన్ అరిస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని బయటికి తీసుకుని కొంచెంసేపు ఆడుకోవడం కానీ, వాటిని బయట విడిపించడం కానీ చేయాలండి. ఇప్పుడైతే నేను వెజ్జీస్ అనేది పెడుతున్నాను చూడండి. గినిపిక్స్ వచ్చేసి ఫుడ్ అనేది బాగా ఎక్కువ తింటే, సో మనం ఫుడ్ అనేది బాగా పెడుతూ ఉండాలి వీటికి, అప్పుడే గ్రోత్ అనేది వస్తుంది. ఇంకా వీటి యొక్క వీడియోస్ అనేది కావాలంటే కింద కమెంట్ అనేది చేయండి. ఇంకా వీడియోకి 50 లైక్లు టార్గెట్ అనేది ఇస్తున్నాను, 50 లైక్లు అనేది కొట్టండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.